పవన్ కళ్యాణ్ ఆయన పేరు వింటే చాలు ఫ్యాన్స్ కేరింతలు కొడతారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు రాజకీయాలను వేడెక్కిస్తూ ఉంటాయి. అంతా బాగానే ఉంది. మరి టీడీపీతో జనసేన కలిసి ముందుకెళ్తుందని ప్రకటించాక పవన్ సైలెంట్ గా ఎందుకున్నారు? కేంద్రంతో చెప్పి జగన్ ను ఒక ఆట ఆడిస్తానన్న ఆయన ఆ పని ఎందుకు చేయడం లేదు? టీడీపీతో జత కట్టేందుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో పవన్ లో పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా? సేనాని నిలకడలేని మాటలు నిత్యం యూటర్న్ల తీరుతో సైనికుల తల తిరిగిపోతుందా? పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు మద్దతుదారుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒకే సీటు వచ్చినా అంతకుముందు 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా జనసేన ప్రశ్నించే పార్టీ అంటూ ఆయన ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేనాని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తర్వాత వామపక్షాలతో అంటకాగారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చింది. ఇది వైసీపీకి బాగా లాభించింది. దీనికి తోడు జగన్ ప్రభంజనం చరిత్ర సృష్టించింది. గతంలో ఏ పార్టీ గెలుపొందని విధంగా వైసీపీ 151 సీట్లతో తిరుగులేని మెజార్టీతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత అధికార వైసీపీని ప్రశ్నిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ మాటల యుద్ధం వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళింది. 3 పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లి కొడుకు అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలు గట్టిగానే తాకాయి. వాటికి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎంతగా అంటే చెప్పు చూపించి కొడతాననేంతగా ఆయనలో ఆగ్రహం వ్యక్తమైంది. అప్పటికే వచ్చే ఎన్నికల్లో ఓటు చీలనివ్వనని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ను రాటుదేల్చింది వైసీపీ నేతల విమర్శలే. అంతకుముందు సినిమాల్లో మాత్రమే మాస్ డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ వైసీపీతో రాజకీయ వైరం ముదిరే కొద్దీ నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్ మాస్ డైలాగులు వల్లెవేశారు. దీంతో ఆయనకు అన్న అడుగేస్తే మాస్, అన్న స్టెప్పేస్తే మాస్ అన్న మాట బాగా సూటైపోయింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున నిర్వహించిన సభలు, సమావేశాలు, వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా జన సైనికులు, అభిమానుల ఈలలతో గోల పుట్టింది. వారి కేరింతలు, అరుపులు మాట్లాడే నాయకుడిని కూడా గగ్గోలు పుట్టించే రేంజ్లో హోరెత్తాయి. పవన్ సీఎం, పవనే సీఎం అంటూ ఊరమాస్ డైలాగులు పిలిచారు. అయితే ఇప్పుడు ఆ హడావుడి మొత్తం మాయమైందని, ఇందుకు జనసేనాని తీరే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఊగిపోతూ చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని పొంగిపోయేలా చేశాయి. ఇదే సమయంలో రాజకీయంగా ప్రమోషన్ కోసమే ఎమోషన్ డైలాగులు చెబుతున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. పార్టీ పెట్టినప్పుడు టీడీపీ ప్రభుత్వంపై మండిపడినప్పుడు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ పవన్ కళ్యాణ్ పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ చెప్పిన డైలాగులు జనసైనికుల్లో మంచి ఊపు తెచ్చాయి. అయితే అదంతా ఓట్ల రూపంలో రాకపోవడం జనసేనాని నిరాశపరిచిందనే చెప్పాలి. అయినా ఆయన ఆశాభావంతోనే ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పటికే 3 విడతలుగా జరిపిన వారాహి యాత్రను 4వ విడత నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే వారాహి యాత్ర మొదలయ్యే ముందు జనసేన పార్టీలో ప్రతిసారి కనిపించేంత హడావుడి ఇప్పుడు తగ్గిందనే వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళతామంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత దీన్ని ఓ వర్గం నాయకులు కొంత సానుకూలంగా తీసుకున్న మెజార్టీ నాయకులు, అభిమానుల్లో మాత్రం సానుకూలత కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఊపు కాస్తా తగ్గిపోయిందని, దీనికి ప్రధాన కారణం పవనేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన పార్టీలోనే కాదు, బయట తనకు అభిమానులుగా ఉన్న వారిలోనూ వచ్చే ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు పవన్ సరికొత్త ఆశలు నాటారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించి బీజేపీతో దోస్తీ కట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్లో బలంగా లేని బీజేపీతో కలిసి పోటీ చేసినా అది వైసీపీకే ప్రయోజనం చేకూరుస్తుందని పవన్ కళ్యాణ్కు బాగా అర్థమైంది. అందుకే ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోరని చెబుతూ వస్తున్నారు. అయితే బీజేపీతో మైత్రి బంధం కొనసాగిస్తున్న జనసేనాని టీడీపీతో కలిసేందుకు చాలా తటపటాయించారు. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే వర్కౌట్ అవుతుందన్నది జనసేనాని భావన. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీని కలుపుకెళదామని కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీతో జత కట్టేందుకు బీజేపీ ఇప్పటికీ అయిష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
వచ్చే ఎన్నికలకు ఒంటరిగానే వెళుతున్నామని, సీఎం అవ్వాలని తనకు కూడా ఉందని, తాను మాత్రం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నలు కురిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, జన సైనికుల్లో ఆశలు విపరీతంగా పెరిగాయి. తాము తరచుగా చేస్తున్న పవన్ సీఎం అనే నినాదాలు నిజం కాబోతున్నాయని వారు ఆశించారు. అయితే చంద్రబాబును రాజమండ్రి జైల్లో కలిసిన తర్వాత టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు టీడీపీతో కలవాలా వద్దా అనే మీమాంసలో తానున్నానని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. ఇలా జనసేనాని చేసిన పొత్తు ప్రకటనతో ఆయన అభిమానులు, జన సైనికుల్లో ఆశలు నీరుగారాయి. ఎందుకంటే జనసేనాని పొత్తు ప్రకటన మేరకు ఆయన సీఎం అయ్యే అవకాశం లేదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్కు నిలకడ లేదని, ఆయన ఎప్పుడు ఎవరితో జతకడతారో తెలియదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవే మాటలు పవన్ సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. తమ నాయకుడు ఎప్పుడెలా వ్యవహరిస్తారో, ఎక్కడెలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదని అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పంచెలు ఊడిపోయేలా పరిగెత్తిస్తామన్నారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం విలీనమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. ప్రశ్నించేందుకు జనసేన పార్టీ వచ్చిందని చెప్పారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత అదే పార్టీతో విభేదించారు. బీజేపీతో స్నేహబంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఎవరు కలిసొచ్చినా రాకున్నా టీడీపీతో కలిసి ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వరుస పరిణామాలను ఉటంకిస్తూ వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు ప్రజల్లోనూ ఇదే తరహా చర్చ జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ తీరు బేజారెత్తించేలా ఉందని, జనసేనాని నిలకడలేని మాటలు, యూటర్న్లు వంటివి జనసైనికుల్లో ఊపు లేకుండా చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తీరు జనసైనికులను బేజారెత్తిస్తోందన్న చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకుని జనసైనికులకు నచ్చజెప్పడం వంటివి చేస్తే తప్ప జనసేన పుంజుకునే అవకాశం లేదంటున్నారు పరిశీలకులు. మరి అక్టోబర్ 1 నుంచి 4వ విడత వారాహి యాత్రకు రెడీ అయిన పవన్ కళ్యాణ్ జనసైనికుల్లో ఉన్న కన్ఫ్యూజన్కు తెరదించేందుకు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.